ఛానలుకి స్వాగతం. రేపు ఆదివారం మే 19వ తేదీ సింహరాశి వారి యొక్క జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే ఒక స్త్రీ వల్ల భారీ నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే డబ్బు బంగారాన్ని మీరు కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వీరికి ప్రాణగండం కూడా పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే రేపు సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఒక స్త్రీ వల్ల వారికి ఎటువంటి భారీ నష్టం కలగబోతుంది, ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి ప్రాణగండం పొంచి ఉంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును. అఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఇది జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు. అందుకే ఈ రాశి వారు కూడా పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది. అలాగే సింహరాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. కాబట్టి సింహరాశిలో జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగా ఉండటానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి ఆ సమస్యను పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి. ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు. అలాగే సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. అయితే సింహరాశి వారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ తపన ఏదైతే ఉందో, అంటే అభివృద్ధి సాధించాలి అన్న తపన ఏదైతే ఉందో వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు కూడా గడిస్తారు. అలాగే సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా కానీ లక్ష్యపెట్టరు. వీరి అంచనాలు 100కి 90% నిజమవుతాయి. కానీ వైఫల్యం చెందిన 10% మాత్రం వీరికి పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. అయితే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం రేపు ఆదివారం ఒక స్త్రీ వల్ల భారీ నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ ఇచ్చే సలహాలు, సూచనలు పాటించడం మూలంగా మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీ కుటుంబ సభ్యురాల్లో ఎవరో ఒకరు కావచ్చు. వారిచ్చే సలహాలు, సూచనలు పాటించే ముందు 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ఉత్తమం. అలాగని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిచ్చే సలహాలు, సూచనలు ఎప్పుడూ కూడా పాటించకూడదు అని చెప్పటం కాదండి. అంటే ఒక్కొక్కసారి మనం మంచి కోసం సలహాలు ఇచ్చినా కానీ దానివల్ల చెడు జరిగే సందర్భాలు ఉంటాయి. రేపు ఒక స్త్రీ వల్ల, అంటే మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ వల్ల మీకు ఆర్థిక నష్టం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార విషయంలో వారు మీకేదైనా సలహా ఇవ్వచ్చు. మీ ఉద్యోగ జీవిత విషయంలో కూడా మీకేదైనా సలహా ఇవ్వచ్చు. కానీ వారి సలహా పాటించే ముందు 1కి 4 సార్లు ఆలోచించండి. ఎందుకంటే స్త్రీ వల్ల మీకు భారీ నష్టం అనేది రేపటి జాతక ఫలితాల్లో కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎటువంటి సలహాలు, సూచనలు ఇచ్చినా కానీ, అలాగే ఏ విషయంలో మీరు ఏ పని చేస్తున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది మాత్రం చాలా ఉత్తమం. ఎందుకంటే రేపు గోచార ఫలితాల్లో మీకు స్త్రీ వల్ల భారీ నష్టం అనేది కలగబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ విధంగా ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఉన్నాయి.
అలాగే బంగారాన్ని కోల్పోయే అవకాశాలు కూడా మీకు ఉండొచ్చు. అంటే ఎక్కడైనా తాకట్టు పెట్టాలని మీరు ప్రయత్నం చేయటం కావచ్చు. ఇంకా ఇతరత్రా వ్యవహారాల్లో బంగారానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ ఇచ్చే సలహాలు పాటించే ముందు మీరు 1కి 4 సార్లు ఆలోచించండి. ఎందుకంటే వారి వల్ల మీకు ఈ విధంగా ఆర్థిక నష్టం అంటే డబ్బు కోల్పోవటం, బంగారం కోల్పోవటం అనేది రేపటి జాతక ఫలితాల్లో కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే 70-80 ఏళ్ల పైబడిన వారు ఉన్నారో, అంటే మీ అత్తమామలు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ తాత బామ్మలు కావచ్చు, ఇలా ఎవరైనా సరే 70-80 పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారికి ఈ సమయంలో అనారోగ్య సమస్యల కారణంగా వారికి పెద్ద ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగని భయాందోళనకి గురి కావాల్సిన అవసరం కూడా లేదండి. శివారాధన చేయండి. ఖచ్చితంగా ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఏదైనా అనారోగ్య సమస్య మీకు అనిపిస్తే కనుక వైద్యుణ్ణి సంప్రదించడం అనేది కూడా చాలా ఉత్తమం. అలాగే ముఖ్యంగా నేలపై నడిచేటప్పుడు, అలాగే బయటికి వెళ్లినప్పుడు 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండటం అనేది మాత్రం చాలా ఉత్తమం. లేకపోతే లేనిపోని ప్రమాదాలను మీరు కొని తెచ్చుకున్న వారవుతారు. అంటే ఈ యొక్క సింహరాశికి చెందిన వారి యొక్క కుటుంబ సభ్యుల్లో 70-80 ఏళ్ల పైబడిన వారి విషయంలో వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా రేపు ఆదివారం యొక్క గోచార ఫలితాలు సింహరాశి వారికి స్త్రీ వల్ల భారీ నష్టం అనేది కనిపిస్తుంది. డబ్బు, బంగారాన్ని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో 70-80 ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే వారు నేలపై నడుస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే బయటికి వెళ్తున్నప్పుడు కావచ్చు, వాహనాల విషయంలో, లేకపోతే నేలపై నడుస్తున్నప్పుడు ఫ్లోర్ పైన ఆయిల్ పడటం కానీ, లేకపోతే నీళ్లు ఉండటం కానీ, ఇటువంటి సందర్భాల్లో కూడా అతి జాగ్రత్త అనేది చాలా అవసరం. ప్రమాదం అయితే పొంచి ఉంది. జాగ్రత్తగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం నుండి మీరు తప్పించుకోగలుగుతారు. అలాగే ఖచ్చితంగా ఈ సింహరాశి వారు శివారాధన చేస్తే కనుక ఈ ప్రమాదం నుండి బయటపడతారు. అలాగే మీకు పొంచి ఉన్న భారీ నష్టం నుండి కూడా బయటపడగలుగుతారు. మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఉదయం లేవగానే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని అర్ఘ్యం సమర్పించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది. అలాగే మీ పూజా మందిరంలో శివ భగవానుడికి దీపారాధన చేసుకోవాలి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక బిల్వ పత్రం కానీ, లేకపోతే ఒక రావి ఆకు కానీ తీసుకుని రండి. ఆ యొక్క ఆకుపైన ఒక ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో 2 ఒత్తులు ఒకటిగా చేసి నువ్వుల నూనెతో శివ భగవానుడికి దీపారాధన చేయండి. ఒకవేళ మీ ఇంట్లో లింగం కనుక ఉన్నట్లయితే, అంటే శివలింగం కనుక ఉన్నట్లయితే ఆ లింగాన్ని ఒక రాగి పళ్ళెంలో కానీ, స్టీల్ పళ్ళెంలో కానీ పెట్టి నీటితో అభిషేకం చేసినా, లేకపోతే పాలతో అభిషేకం చేసినా కానీ ఖచ్చితంగా మీకు పొంచున్న ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. ఎందుకంటే ఆ శివ భగవానుడు అభిషేక ప్రియుడు. చెంబెడు నీళ్లతో అభిషేకం చేసినా కానీ మనం కోరుకున్న ఫలితాలను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా శివ భగవానుడికి మీరు అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం లేకపోతే కనుక ఈ విధంగా దీపారాధన చేసుకోవచ్చండి. అంటే రావి ఆకు పైన కానీ, లేకపోతే బిల్వ పత్రం పైన కానీ ప్రమిదను పెట్టి దీపారాధన చేయండి. ఈ విధంగా చేస్తే ప్రమాదం నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. అలాగే ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పుడు ఏ ప్రమాదం కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది. ఈ విధంగా సింహరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యంగా మీరు ఎప్పుడూ కూడా సూర్య నమస్కారం చేయాలి, సూర్యారాధన చేసుకోవాలి. అలాగే దాన ధర్మాలు చేస్తే ఇంకా విశేషమైన ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. మీరు మీ కుటుంబంలోని సభ్యులు ధనధాన్యాలతో ఎటువంటి లోటు లేకుండా మీరు జీవితాన్ని కొనసాగించగలుగుతారు. దీనికోసం మీరు దాన ధర్మాలు చేయాలి. అంటే మీ శక్తి మేరకు మీరు చేసేటటువంటి సహాయ సహకారాలు మీకు రెట్టింపు ఫలితాన్ని భగవంతుడు మీకు అనుగ్రహించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. చూశారు కదండి, రేపు ఆదివారం మే 19వ తేదీ సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.